వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. కురవ యాదవులను ఆదుకుంటాం. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నాడు శ్రీకృష్ణుడు ధర్మం వైపు నిలబడి అధర్మాన్ని ఓడించడాన్ని, అసెంబ్లీ ఎన్నికల్లో అధర్మాన్ని ఓడించడానికి, ధర్మాన్ని గెలిపించడానికి యాదవుల ధర్మం వైపు నిలిచి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్ లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్ అధ్యక్షతన గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శాంతన్న ఆధ్వర్యంలో జరిగిన యాదవ సోదరుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వం యాదవుల బాగు కోసం ఆలోచించలేదు, కేవలం యాదవుల ఓట్ల కోసం ఆలోచించి మనలను ఆగం చేసిండు కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు. గతంలో గొర్రెల కోసం కట్టిన డీడీలను ముఖ్యమంత్రి ఒప్పించి మీకు ఇప్పించే ప్రయత్నం చేశామని, 2-3 రోజుల్లో మీకు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని, బ్యాంక్ అధికారులు మీ ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించి మీ ఖాతాలలో డబ్బులు జమ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. మేకపాలు చాలా శక్తివంతమైనవి, శ్రేష్టమైనవి, ఔషధ గుణాలు ఉంటాయని ఆయన చెప్పారు. అలాగే యాదవులు కూడా చాలా శక్తివంతమైన వారు, యాదవుల మనసు కూడా చాలా గొప్పదని ఆయన చెప్పారు. ఆ మనసులో మాకు ఇంత స్థానం ఇస్తే చాలు, మీకోసం కష్టపడి పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. మనం ఒక్కరే సంతోషంగా ఉంటే సరిపోదు, మన చుట్టూ ఉన్న అందరూ సంతోషంగా ఉండాలి. అందుకే ఖచ్చితంగా యాదవుల అభ్యున్నతి కోసం ఎన్నికల అనంతరం ప్రణాళికలు సిద్ధం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మన తాతలు, తండ్రులు మనం గొర్రెల కాపరులుగా ఉన్నాం, కానీ మన పిల్లల భవిష్యత్తులో ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత పదవులను సాధించేందుకు అవసరమైన విధంగా విద్యా సంస్థలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, నీటి ప్రాజెక్టులు నిర్మాణం చేసుకుందామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ చల్లా వంశీచంద్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్పి వెంకటేష్, మారేపల్లి సురేందర్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, డీసీసీ కార్యదర్శి కృష్ణయ్య యాదవ్, యాదవ సంఘం సభ్యులు రాములు యాదవ్, రమేష్ యాదవ్, శ్రీనివాస్, గోవింద్ యాదవ్, యాదయ్య యాదవ్, వెంకటేష్ యాదవ్, బాలమణి, పాపారాయుడు తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.